సో ఒక అద్భుతమైన కథ చదివాను నేను. అది ఎంత బాగుందంటే నాకు అనిపించింది మీతో పంచుకోవాలని. సినిమా కథలు ఉపయోగపడవు, కానీ జెన్ మాస్టర్స్ వాళ్ళ రియల్ లైఫ్లో వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళ శిష్యులకి ఒకటి తెలియజేయడానికి ఒక సందర్భాన్ని వాడుకొని చెప్పిన కథలు చాలా ప్రొఫౌండ్గా ఉంటాయి. సో ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న కథ, మీరు ఇట్లా పక్కన పోస్టర్ కనిపిస్తుంది కదా, ఆ పోస్టర్ వైపు చూడండి ఒకసారి. ఏం చేస్తున్నాడు, ఒక 100 వంటలు ఉన్నాయి, ఆ 100 వంటల్ని పడుకోబెట్టని ఒక ట్రై చేస్తున్నాడు. తప్పేం లేదు, కానీ దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. అదేంటంటే ఒకడు చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఓ గురువుని కలుస్తాడు. గురువుని కలిసి చెప్తాడు, గురువు గారు నాకు చాలా ఆలోచనలు, చాలా ప్రాబ్లమ్స్, సో అవన్నీ క్లియర్ అయితే నేను ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నాను, అవన్నీ క్లియర్ అయ్యే మార్గం చెప్తారా అంటే, గురువు చెప్పు ఇంకా ఏమిటో అంటే, ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని ఆర్థిక సమస్యలు, కొన్ని ఆలోచనలు, కొన్ని సిద్ధాంతాలు, కొన్ని పూర్తి కాని పనులు, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ క్లియర్ అయితే నేను నిజంగా మీలాగా పీస్ఫుల్గా ఒక ఆశ్రమంలో ఉంటాను. సరే, సొల్యూషన్ ఉంది, కానీ నా కోసం నువ్వు ఒక పని చేయాలి. ఏంటంటే, బయట నాకు ఒక 100 వంటలు ఉన్నాయి, క్యామెల్స్. ఆ 100 వంటల్ని నువ్వు పడుకోబెట్టి ఆ తర్వాత నువ్వు నిద్రపో, నిద్ర లేచి నా దగ్గరికి వచ్చి నువ్వు సలహాడు, ఇంత నువ్వు చేయవలసింది. అంటే ఏముంది, వంటలే కదా, పడుకోబెడదామని వెళ్తాడు. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 4 రోజులు అయింది, రానే రాడు. చివరిగా అలసిపోయి మొత్తం బట్టలన్నీ చెడిపోయి గురువుగారి దగ్గర వచ్చి కూలబడతాడు. ఏం నాయనా పడుకున్నాయి వంటలన్నీ అంటే, ఏదో సులువు అనుకుని పోయాను, కానీ కొన్ని వంటలు నేను నా ప్రమేయం లేకుండా పడుకుంటున్నాయి, కొన్ని వంటలు ఎందుకో టక్కుని లేస్తాయి, కొన్ని దగ్గరికి వెళ్తే వెళ్ళి కూర్చుంటున్నాయి, కొన్ని లాగితే కూర్చుంటుంది. ఇవి లాగి కూర్చున్న తర్వాత అప్పటికి కూర్చున్న వంట లేచి కూర్చుంటుంది, అడ్డు తిరుగుతూ ఉంటుంది. ఇది ఎలా ఉందంటే, ఇట్లా 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 ఇట్లా, ఇది కూర్చుంటే అది లేస్తుంది, అది కూర్చుంటే ఇది లేస్తుంది, ఒకసారి అన్నీ లేచినట్టుగా అందులో ఒకటి కూర్చుంటుంది. సో మీరేంది అన్నీ కూర్చొని అవి పడుకుంటే అప్పుడు నేను పడుకోమన్నారు. అది పడుకోవడం చాలా దూరం, అసలు కలిసి కూర్చోవడమే లేదే, అది ఇంపాసిబుల్ అండి. అప్పుడు గురువు చెప్పిన సమాధానం అదే. సో అన్ని సమస్యలు క్లియర్ అయితేనే నేను ప్రశాంతంగా ఉంటా అన్నది కూడా అటువంటిది నాయన. ఆలోచించు, అసలు సాధ్యమేనా, ఫీజబులేనా? ఒక కథలో అట్లా సాల్వ్ అయితే హీరో చివరి సన్నివేశం వరకు అట్లా కుటుంబాన్ని సెటిల్ చేస్తాడు, నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, వీళ్ళని ఫ్రెండ్ చేసుకుంటాడు, లేకపోతే లేపేస్తాడు. అప్పుడు అందరు కిలకిలన్నవి శుభం అంటారు. జీవితంలో శుభం లేదు, ఆ విధమైన శుభం ఉండదు, నిజమైన శుభం ఉంది. అదేంటి? యాజ్ అలెన్ వాట్ సేస్, రోజులో కాసేపైనా మైండ్లెస్గా ఉండు. నువ్వు అన్నిటిని సాల్వ్ చేయలేవు. ఇప్పుడు ఈ గది ఒక ప్రత్యక్ష ప్రమాణం. ఇప్పుడు ఈ పెయింటింగు అట్లా ఉంది, ఇది ఫ్రేమ్ చేయలే, అసంపూర్తిగానే ఉంది. కానీ ఇది అసంపూర్తిగా ఉంది రావచ్చు, అసంపూర్తిగా ఉంది అంటే నీకు అసంపూర్తి ఆలోచన మిగిలిపోతుంది. ఏదో ఒక టైంలో అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. అసలు భూమి నుంచి అన్నీ వదిలేసి వెళ్ళిపోతావు కదా, పనులదేముంది. అందుకని ప్రతిరోజులో కాసేపు ఎన్ని అన్ఎండింగ్ థాట్స్ ఉన్నా, అన్ఫినిష్డ్ జాబ్స్ ఉన్నా, వర్క్స్ ఉన్నా, నీ మాట వినని వాళ్ళున్నా, వినేవాళ్ళున్నా, నీకు సాధించే లక్ష్యాలున్నా, ఉన్నతమైన ఉద్దేశాలున్నా, ఒక టైంలో అన్నీ పక్కన పెట్టడం. ఇప్పుడు మొదలు పెడితే 1 సంవత్సరానికి రహస్యం చిక్కుతుంది. ఇప్పుడు సైకిల్ లాగే తొక్కిన రోజే రాదు కదా. సో కృష్ణమూర్తి లేదా ఓషో, లేకపోతే లావోత్సు, లేకపోతే చువాంగ్సు, లేకపోతే మార్ప, మినరెప్ప, ఆనందమై రకరకాలుగా చెప్పారు. సో ఆలోచనలన్నీ ఆగిపోతే ప్రశాంతంగా ఉంటా అంటే మనిషి చచ్చిపోవాలంతే, వేరే ఆప్షన్ లేదు. సో ప్రశాంతత అనేది ఆలోచనలు లేని స్థితి కాదు, ఆలోచనలతో పోరాడిన స్థితి. ఎంత బాగుంది. ప్రశాంతంగా ఉందనంటే ఐఎమ్ నాట్ ఫైటింగ్ విత్ మై థాట్స్. డోంట్ సెటిల్ యువర్ థాట్స్, వదిలేదాన్ని. అలా ఉంది. కానీ మనిషి ఏంటంటే ఒక్కసారి ట్రై చేస్తాడు, అమ్మో నాకు సాధ్యం కావట్లే,
కీప్ ట్రయింగ్, అందులో రహస్యం ఉంది, సత్యం ఉంది. కీప్ ట్రయింగ్, ట్రై 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 ట్రై. సో మనం ప్రశాంతతని ఒక షరతుతో ముడిపెడుతున్నాం. ప్రశాంతత అంటే షరతులు లేని స్థితి, బేషరతుగా ఉండటం, నో స్ట్రింగ్స్ అటాచ్డ్. ఇప్పుడు ఈ సమస్య పోతే నేను ప్రశాంతంగా ఉంటా, మా అమ్మాయి పెళ్ళి అయితే ప్రశాంతంగా ఉంటా, కుదరదు అట్లా. పెళ్ళి కాకపోయినా ప్రశాంతంగానే ఉండు, ప్రశాంతంగా పెళ్లి చేయడం ట్రై చేయి, అప్పుడు మేనిఫెస్ట్ అవుతుంది. సో నేను స్టూడియో దొరికితేనే పెయింటింగ్ వేస్తా, అవ్వదు అట్లా. నేను లైట్స్ తర్వాత లెన్స్లు కొనుక్కొని యూట్యూబ్ చేస్తా, అట్లా కుదరదు. చెయ్యి, స్టార్ట్ చేయి. సో ఏదో జరిగితే నేను ప్రశాంతంగా ఉంటాను, అన్నీ బాగుంటే నేను నిద్రపోతాను అన్నది అంత ఆరోగ్యకరమైన అబ్జర్వేషన్ కాదు. సో ప్రశాంతత భవిష్యత్తులో దొరికే బహుమతి కాదు. ప్రశాంతత వర్తమాన అనుభూతి, నిద్ర వర్తమాన అనుభూతి, ఆకలి వర్తమాన అనుభూతి. అట్లా ప్రశాంతత, హాయి అన్నది ఎవడు అవునన్నా కాదన్నా ఇది కమ్యూనిస్టులో లేకపోతే ఫండమెంటలిస్టులో అప్రూవ్ చేయాల్సిన విషయం కాదు. కొంచెం బుర్రుంటే అర్థమయ్యే విషయం. ఉద్యమం చేయాల్సిన వాడు, ఈ ప్రపంచాన్ని మార్చాలనుకున్నవాడు ఫస్ట్ ప్రశాంతంగా ఉంటే వాడికి ప్రశాంతంగా మార్చడం తెలుస్తుంది. లేకపోతే వాడు ఎడ్యుకేట్ అయ్యి మొత్తం ప్రపంచాన్ని గందరగోళం, ఇప్పుడు అదే చేస్తున్నారు మీడియాలో. ఒక చిన్న కథ ఉంటుంది కదా, ఈత కొట్టడానికి వెళ్ళి అనుకున్నాడంట అలలు అణిగితే ఈత కొడదామని, 100 ఏళ్ళు అయింది. అట్లా మన సినిమా హీరోలు చాలా కరెక్ట్ అవదు. ఇంకా అది భారత్ బంద్ రోజేమో పోనీయరు, క్లియర్ ఉంటుంది. కానీ మన సినిమా హీరోలు అందుకే హీరోయిన్స్ని వాళ్ళు ఒప్పుకుంటే చేసుకుందాం అనుకోరు, ఒప్పించి చేసుకుంటారు. ఎంటబడి హలో గురు ప్రేమకు. త్వరలో ఒక చిన్న సినిమా చేస్తా యూట్యూబ్ కోసమే. సో దాన్ని పెడతాను. సినిమా మేకింగ్ అంత బాగుండకపోవచ్చు కానీ ప్రజెంటేషన్ యాజ్ అ స్టోరీ ఫామ్. ఇప్పుడు వచ్చే సినిమాలు ఏమో భయంతో కూడిన సినిమాలు అవి, అంటే హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో, ఇది పెట్టాలి. మాది అట్లా లేదు అసలు. ఎవ్వడు చూసినా ఐ డోంట్ కేర్, కొత్తది ప్రజెంట్ చేయాలి. సుడి బాగుంటే చూస్తారు. అందుకని నేను చేసే సినిమాలు మాత్రం ఎక్కువ మందికి షేర్ చేయండి, అంటే వాటిని లైక్ చేయండి. ఎందుకంటే అది ఆర్ట్కి సంబంధించిన విషయం కాబట్టి. అలాగని ఆర్ట్ ఛానల్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంట్రసెస్ ఛానల్ చెప్పను. చెప్పను అంటే చెప్పను కూడా చెప్పాలి కదా. ఇప్పుడు నేను తినను అని భలే ఉన్నవారు నువ్వు అట్లా. సో కృష్ణమూర్తి ఏమంటే, డోంట్ సప్రెస్ యువర్ థాట్ ఆర్ డోంట్ ట్రై టు అండర్స్టాండ్ యువర్ థాట్, జస్ట్ విట్నెస్ ద థాట్. ఈ స్థితి ఉంది కానీ మనకు పరిచయం లేదు. నా అబ్జర్వేషను ఒక గంటన్నర ట్రై చేసి రాదని వదిలేస్తున్నారు. అట్లా కుదరదు. ఒక వ్యక్తి నీకు ప్రమాణంగా ఉన్నాడు, రమణ మహర్షి, కృష్ణమూర్తి, వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అది పరమసత్యము. కాబట్టి యూ షుడ్ కీప్ ఆన్ ట్రయింగ్ అంటిల్ యూ అచీవ్ దట్. అది నీకు అచీవ్ అంటే కూడా కష్టం, అది నువ్వు రియలైజ్ అయ్యే వరకు కూడా చూస్తూ ఉండాలి. అందుకని ఈ పోస్టర్ చాలా బ్యూటిఫుల్ పోస్టర్. ఇది నేనే ఏకి ఒక చిన్న కథ చెప్తే చేసి ఇచ్చింది. అట్లా ఫస్ట్లో రాంగ్గా అర్థం చేసుకుంది, మళ్ళీ దానికి ఎక్స్ప్లెయిన్ చేశా. నేను చెప్తున్నా కదా, అసలు మనుషుల కంటే బెటర్. 20సారికి కూడా విసుక్కోకుండా ఏదో పోస్టర్ చేసిస్తుంది. మనిషి అనుకో, ఉండండి సార్, ఇప్పటికి 19 సార్లు చేశాను అట్లా. అది ఓన్లీ సూపర్ఫిషియల్గానే, ఎంత టెక్నాలజీ ఉన్నా కూడా సూపర్ఫిషియల్. అల్టిమేట్గా ఆర్గానిజంకి మరొక ఆర్గానిజంతోనే రియల్ వర్క్, రియల్ మ్యాజిక్, రియల్ జాయ్ ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక మనిషి ఒక రోబోట్ని కౌగిలించుకుంటే ఎప్పటికి తృప్తి కలగదు. నిజం, అది జోక్ కాదు. ఇప్పుడు నీకు ఇంటికి వచ్చిన వాళ్ళ టీ ఇవ్వు, రోబోట్తో ఇప్పించు, నచ్చదు. ఒక మిషను ఐఫోన్ తయారు చేస్తుంది, అందుకే వీ డోంట్ గివ్ ఏ డ్యామ్. అదే ఒక అమ్మ టీ చేసి ఇస్తే మనం రెస్పెక్ట్ ఇస్తాం దాన్ని. అంటే ఒక మనిషి చేసే దానికి ఈ భూమి మీద ఎప్పటికి విలువ ఉంటుంది. ఏ రాని దాని తాత ఏది రాని అది ఉపయోగించుకుందాం, కానీ అది ఫైనల్ కాదు. అది ఓన్లీ కొంతవరకు నీకు సహాయం చేస్తుంది. ఇప్పుడు కార్ సహాయం చేసినట్టు ఇప్పుడు యూట్యూబ్ థంబ్నెయిల్స్ చేయడానికి సూపర్ అసలు. అంటే ఒక మామూలు సాదాసీదా గృహిణి కూడా థంబ్నెయిల్ చేయించుకోగలదు. తెలుగులో చెప్తే అసలు వాళ్ళ ఆయనకు అర్థమవుతుంది లేదని ఏకి అర్థమవుతుంది పక్కా. చేస్తావా చేయవా అన్నది మనిషి ఛాయిస్ అట్లా. సో అందుకని ఆ పక్కనున్న పోస్టర్లో ఉన్న సారాంశాన్ని గ్రాస్ప్ చేయండి. అన్నీ బాగుంటే ప్రశాంతంగా ఉంటా, అన్నీ సెట్ అయితే నేను ఆనందంగా ఉంటా,
దానికి పృథ్వీరాజ్ చెప్పిన అద్భుతమైన స్టేట్మెంట్ ఉంది, అది అవ్వదమ్మా అది. అది అవ్వదు. సో ఏది ఎట్లన్నా ఉంటుంది, రోజులో కాసేపు ప్రశాంతంగా ఉంటాం, ఈరోజు నుంచే సాధన చేయి, సో అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. రీసారస్సు వయసహ పోయి తింటా. ఇప్పుడు ప్రపంచం ఎంత సమస్యలు ఉందా, తింటున్నారు కదా, అదే ప్రశాంతం కూడా ఉండు, కుछ फर्क नहीं पड़ता. రీసారస్సు వయసహ.